మహాదేవ శివాలయాలు చాలా ఉన్నాయి. ఈ పాలకుర్తికి కాకతీయ రాజుల కంటే ముందు టెంపుల్ ఇది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గతంలో ఎవరు కూడా పట్టించుకోలే. మొన్న 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్ను బాగా డెవలప్మెంట్ చేశాం. సోమనాథుడు ఇక్కడ పుట్టిన వ్యక్తి. సోమనాథుని విగ్రహం ప్రతిష్ట చేశాం. 6-7 కోట్లతోటి కళ్యాణ మంటపం కట్టాం. టెంపుల్ను కూడా అద్భుతంగా డెవలప్మెంట్ కూడా చేశాం. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇంకా నిధులు కూడా మంజూరై ఉన్నాయి. చాలా మటుకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పాలకుర్తి అంటేనే ఇది కవులు, కళాకారులు, భగవంతుడి గట్టగా అందరూ కూడా ప్రార్థిస్తారు. వలిమిడి అదొక చరిత్ర. సీతాదేవి, వాల్మీకి, లవకుశులు అక్కడ ఉండి రామాయణం రాశాడు. పోతన భాగవతం రాశాడు బొమ్మరి లోపట. సోమనాథుడు మొదటి కవి ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా భగవంతుని రూపకల్పన ఇక్కడ ఉన్నాయి. దీన్ని అద్భుతంగా చేశాం. దీన్ని ఈ ప్రభుత్వం కూడా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వల్మిళ్ళ కళ్యాణ మంటపం పెండింగ్ ఉన్నది. పాలకుర్తి టెంపుల్లో కూడా చాలా మటుకు మంజూరై పెండింగ్ ఉన్నాయి. ఏదో కొత్తగా మంజూరు చేయవలసిన పని లేదు. పాలకుర్తి కానీ, వల్మిడి కానీ, బొమ్మల పోతన కానీ, సన్నూర్ల వెంకటేశ్వర స్వామి కానీ, చెన్నూరులో ఆడ శివాలయం కాకతీయరాజు కట్టిన దానికో 1 కోటి రూపాయలు మంజూరు చేశాం. అది పెండింగ్ ఉన్నది. అదే తిరిగా మన ఇక్కడ ఏది గుట్ట కూర్చుగుట్ట పాలకొండ గుట్ట కూడా దాదాపు 2 కోట్లు మంజూరైంది. అది పెండింగ్ ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. వీటన్నిటి డెవలప్మెంట్ చేసేందుకు కొత్తగా మీరు మంజూరు ఇవ్వవలసిన పని లేదు. పాతగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు మంజూరైనాయి. దాన్ని స్పీడప్ చేసి పనిచేసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోబోయా. నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి రేవంత్ రెడ్డి గారు. ఈ దొంగ మాటలు, మాయ మాటలన్నీ దీంతోటన్న రూపు మాపుతాయి. ఈ దేవుళ్ళు గుళ్ళన్నీ కూడా బాగు చేయి. నువ్వే రూపాయి మంజూరు చేయకున్నప్పుడు లేదు. మంజూరు చేసిన డబ్బులతోటి పూర్తి చేసి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారికి కూడా మంత్రివర్గ విషయంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి. అందరూ కూడా భగవంతుని ఆశీర్వాదంతో అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. చల్లగా ఉండాలి. రాబోయే రోజుల్లో మంచి పంటలు పండి ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను.